నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. భయము చేత మానవుడు ప్రతిరోజు చనిపోతున్నాడు. నేటి కాలంలో భయంకరమైన పరిస్థితులు కలవు. మనిషిని చంపుకునే దినాల్లో, నిర్దాక్షిణ్యంగా ఆస్తులను కొల్లగొట్టు దినాలు, ఆర్థికమైన విషయంలో మోసగించి దొంగిలించే దినాలు, స్వార్థంతో ఎదుటి మనిషిని కించపరిచి, నిరాకరించి, విమర్శించి తృణీకరించే దినాలు. సృష్టి ద్వారా విపత్తు సంభవిస్తుంది. సాటి మానవుని ద్వారా హాని కలుగుతుంది. కారణం, మానవుడు దేవునితో సహవాసము చేయడం లేదు, దేవునికి లోబడటం లేదు. మానవుడు లోకాన్ని ప్రేమించి భయభీతితో ప్రతిరోజు చనిపోతూ కృంగిపోతున్నాడు. దేవుణ్ణి స్తుతించు, ధైర్యం లభిస్తుంది. ప్రార్థిస్తే విజయం లభిస్తుంది. వాక్యము పాటిస్తే విశ్వాసం లభిస్తుంది. ఈ 3 పనులు నీవు చేయాలి. దేవుడు నీకు తోడై ఉంటాడు. భయపడకుము, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను విడువడు. దేవుని స్తుతించు. దేవుడు నిన్ను కరుణించి తన వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను దీవించునుగాక. ఆమేన్.